తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విషయం ఈ రోజు మనం చేసుకుంటా ఉన్నాం. రెండో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒకటోసారి ప్రమాణ స్వీకారం చేయించడం చరిత్రలో మొదటిసారి. మీరు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావటం ఒక ఆనందించదగ్గ విషయం. కానీ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాల పట్ల సంతృప్తి చెంది మనం ప్రజల్లోకి వస్తూ ఈ రోజు ఇలాంటి ఆనందకరమైనటువంటి విషయాలు మనం చేసుకుంటుంటే పక్కన వైసీపీ వాళ్ళు కళ్ళు గుట్టినాయి. వాళ్ళకి అర్థం కావటంలో ఏం పాలు పోవటంలో లాస్ట్ కు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి తిరుగుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకేడ సిగ్గు లేదురా ఆ రకంగా మమ్మల్ని మాట్లాడటానికి అని. ఈ ప్రజలు నేను అడుగుతా ఉన్నా, ఎవరు మోసం చేశారు ఈ అమాయక ప్రజల్ని? ఈ పశ్చిమ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి మార్కాపూర్ డివిజన్ లో ఉన్నటువంటి కుటుంబాన్ని అడ్డంగా మోసం చేసింది ఎవరు? ప్రజలకు చెప్పాలి. ఈ ప్రాంత రైతాంగానికి సమాధానం చెప్పాలి. 3,000 ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు? 4.5 సంవత్సరాలకు ఇచ్చారు. అమ్మఒడి అన్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. అధికారం రాగాలి ఇంట్లో ఒకరికి అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. 3,500 కోట్ల రూపాయలు స్కాములు చేసి ఈ రోజు జైల్లో పాలవుతా ఈ రాష్ట్రాన్ని పచ్చినిచ్చింది మీరు. ఇదే కాకుండా నిరుద్యోగ యువత, పాపం నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏమైంది జాబ్ క్యాలెండర్? గంజాయి బానిసలు తయారు చేశారు. గంజాయి బానిసలుగా వాళ్ళని తయారు చేసి 1,000 కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్నారు. తల్లికి 100 మనబెట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ రోజు తల్లికి 100 ద్వారా డబ్బులు ఇప్పిస్తా ఉన్నాం. ఇంకా ఎక్కడన్నా పొరపాటు ఉంటే అమ్మ సచివాలయాల్లో సరి చేసుకోండి, మీ డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నాం. అదేమన్నా మేము పొరపాటు చేశామా? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, ఇచ్చి చూపిస్తా ఉన్నాం. ఇంకేమన్నా తప్పు చేశామా? రేపు ఆగస్టు 15వ తారీఖున మహిళా తమ్ముల పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నాం, అది ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరుగుతూ 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 8.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడాలని, ఉద్యోగాలు ఇప్పించాలని, మన యువత భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ఈ రోజు వాళ్ళు తిరుగుతా ఉంటే వాళ్ళని చూసి 80 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా ఆశ్చర్యంతో మొక్కలు వేలేసుకొని ఉంటా ఉన్నారు. వాళ్ళని చూసి కొనియాడాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రజానికం కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకోవాల్సింది పోయి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని అంటారా? శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి మన అందరి చెవులలో క్వాలిఫైర్లు పూలు పెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అమాయకులు కులం పిచ్చిలో మునిగిపోతా ఉన్నారు. ఆ కులం అని మునిగిపోతా ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తే చేస్తారు అని చెప్పి ఈ రోజు ఈ అమాయక ప్రజలలో పూలు పెట్టిపోతే భజనలు కొట్టడానికి మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఈ అమాయక ప్రజలను మోసం చేయాల్సింది. 80,000 మెజార్టీ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయల డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఇచ్చాడు. ఊర్లో సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. మీ యొక్క నియోజకవర్గాన్ని 14-19లో కనీసం నిధులు అభివృద్ధి చేస్తే కులం కార్డు పెట్టుకొని పాపం 80,000తో వడగొడతారా? అలా అదే మోసం చేయటం. అటువంటి మోసం చేసే పార్టీకి చెవులో పూలు పెట్టిపోతే మళ్ళా ఓట్లేస్తారా? ఎక్కడ ఉందయ్యా మానవత్వం? మేము ఏ రోజు మోసం చేయాలా? చేసింది చెప్పుకున్నాం. అమ్మ ఇంతవరకు చేయగలిగాం, ఇంకా చేస్తాం, సాయం చేయమన్నా మేము అడిగాము. కానీ మేము మోసాలు చేసి ఎవరిని కూడా అభ్యర్థించలా, మోసాలు చేసి ఎవరి కడుపులు కొట్టలే, ఎవరి ఆస్తులు కబ్జా చేయలే, ఎవరి భూములు దోచుకోలే. కానీ మేము భాగంతో ఆలోచన
ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పనులు చేయాలి. ఇది ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి. ఈ పశ్చిమ ప్రాంతానికి సాగునీరంటే ఎలా ఉంటుందో, కృష్ణా జలం అంటే ఎలా ఉంటాయో చూపించాలని అనుక్షణం ఈ వేదిక మీద ఉన్న మంత్రులు, ఈ వేదిక మీద ఉండే శాసనసభ్యులు, చైర్మన్లు అందరం కూడా కట్టగట్టుకుని ఆ వెలుగుండ కోసం ఆ దిశలు కష్టపడి పనిచేస్తా ఉన్నాం. చూపిస్తాం, నీళ్లు పోపిస్తాం, నీళ్లు తెప్పిస్తాం, చెవులో పూలు పెట్టాం. కానీ చెవులో పూలు పెట్టిన వారికి బుద్ధి చెప్పాలా లేదా అనేది నీ వింగిత జ్ఞానానికి వదిలేస్తా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఎర్రగొండపాలెంకి 60 కిలోమీటర్లు, దర్శికి 60 కిలోమీటర్లు, కర్నూలుకి 60 కిలోమీటర్లు, సెంటర్ లో ఉన్నటువంటి వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, జిల్లా చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మేము కష్టపడి జిల్లా అడిగితే ఎవడో బస్ అమ్మపోయింది, వాళ్ళ బస్ ఏమైనా పోయింది, ఇంకోడో బస్ అమ్మపోయిందా, మా బస్ ఏమైనా పోతే ఎవడో బస్ అమ్మపోతే ఆ జిల్లా ఇస్తే మీరేంటి ఎవరు, మీ మనిషి ఎవడు, మీకోసం కష్టపడేవాడు ఎవడు, మీకోసం ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన యువతని కాపాడడానికి చూస్తున్న వాడు ఎవడు అనేది మీరు కూడా ఆలోచన చేయండి. రేపు జిల్లా చేస్తాం, మార్కాపురం హబ్బుగా తయారు చేపిస్తాం, అన్ని రకాలుగా ప్రాజెక్టులు వచ్చేలా చేస్తాం, అన్ని రకాలుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సదవకాశాలు తీసుకొని వస్తాం. చూడండి, తెలుగుదేశం వారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న రెడ్డి ఎవడో చెప్పాలండి. సంపాదించుకునేవాడు, చేసుకునేవాడు, సంపాదించేటువంటి వాళ్ళు ఎవరు, ఆ పైన వాళ్ళు సంపాదించుకున్నారు. నిన్న పాపం మీటింగ్ లో కూడా ఒక ఆయన ఎవరు చెప్తా ఉన్నాడు, సార్ 1 కోటి నష్టపోయినా. ఎవరికి పెట్టావు, ఎవరికి పెట్టావు నష్టపోయావు, ఎందుకు నష్టపోయావు? మరి 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఉండి నువ్వే నష్టపోయినావు అని అంటున్నావు అంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు ఏం చేయాలి? మరి ఎందుకు ఆ పిచ్చి, ఏమిగా పిచ్చి, దేనిగా పిచ్చి? ఈరోజు మీకు పని వేసేవాడు మీ కళ్ళు ఎదురుగా ఉండి మీకు అనుక్షణం అందుబాటులో ఉండి పనులు చేస్తా ఉంటే అది చాలదా? మీకు పనులు కావాలా, కులం కావాలా, ఏం కావాలా, ఏం కావాలో తెలుసుకోండి. అభివృద్ధి కావాలి, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, మన ప్రాంతం సస్యశ్యామలం కావాలి, మన రైతాంగం కోటీశ్వరులు కావాలి. మన ప్రాంతం అంతా బాగుపడితే మన యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మేము పడుతున్నటువంటి పాటలకి, మేము చేస్తున్నటువంటి కష్టానికి గుర్తింపు ఇవ్వమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.